ఈమె నా భార్య పార్వతి, ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట? అందుకే కదరా ఇలా వచ్చింది. అలాగా? శాంతాదేవి గారు, మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు. ఇంకో కప్పు కాఫీ పెట్టండి. మన శంకరం భార్య. రండమ్మా చెల్లమ్మ, కూర్చో. సరేగా నువ్వేం చేస్తున్నావురా? నేనా? స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే తిరిగివానా? అవును. స్వరాజ్యం వచ్చాక సురాజ్యం సురాజ్యం అంటే తిరుగుతున్నాను. అంటే మంచి రాజ్యం కోసం పాటుపడుతున్నాడు అన్నమాట. తిరిగే కాదు తిట్టే నూరు ఊరుకదుగా మరి. గుడ్ గుడ్ గుడ్. చెప్తున్నారా? నేనా ఇప్పుడు చేసింది ఇది. ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అది ఇకనే మేము వెళ్ళమనే దాకా వెళ్ళడానికి లేదు. అరే నేను చెప్పేది వినరా, మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు, ఇక్కడే ఉండిపోవడానికి. అవునా పార్వతి? పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట. ఇప్పుడే వస్తున్నానండి. చూసావా, ఒక్క క్షణం ఇక్కడ కూర్చోడం లేదు, వెంటనే పిలుపు. మేము ఒకరికొకరు మిడిచిపెట్టి ఉండలేవురా. వస్తాను, ఇప్పుడే వస్తాను. అనురాగమైన దంట. కాపురం అంటే అలా ఉండాలి. నేర్చుకో. ఆయన గారు ఎక్కడదండి బీరకాయ పీచు? ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చారు. నేను తీసుకునేదండి, వాళ్ళే వచ్చేసారు. వచ్చింది వాళ్ళేనండి, కానీ ఉండమంది మీరు. ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమనడానికి మీరెవరు, ఉండడానికి వాళ్ళెవరు? ఓహో అదా మొదలపు. మీరే ఉండమనండి, రండి. ఏమండాయ్, వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి. ఈ ఒక్క పూట ఉండనివ్వండి. ఏమండి, ఇవి రేషన్ రోజులు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు. మీరు ఎట్లా అంటే అట్లా చెప్పండి. ఏమండి, అసలు మీరు ఇంట్లోకి ఏం తెచ్చి తగలబెడుతున్నారో కూడా చెప్పండి. అదేమిటండి, నేను ఏం చూస్తున్నానండి? ఇంకేం చెయ్యాలండి, మన ఇద్దరికి పెళ్ళే 5 సంవత్సరాలైనా ఇట్లా మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచ. శాంతదేవి గారు, మేమే ఊడిపోయాం. ఒక్క ఉపన్యాసంతో 100,000 జన నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది. పోనీ వాళ్ళకు ఒక గుక్కడి కాఫీ ఇప్పించండి. మీరు నాకేమీ చెప్పక్కర్లేదు ప్లీజ్. పదండి. పరా ఇంట్లో పరవాన్నం కంటే సొంత ఇంట్లో చద్దనమే మీరు. వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు? ఆ తిట్లేవో మీ తాతగారి చేతే తిందాం. మీ ఇంటికే వెళ్దాం. పదండి. అవును, ఈ పరిస్థితులు అదే వచ్చింది. అలాగే. రావదాసు, రావదాసు వస్తున్నారా? అబ్బే లేదురా, కొత్తగా పెళ్ళి వచ్చారు కదా, మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. పిండి వంటలు ఎందుకురా? వస్తా ఉంటే దవల మన స్నేహితుడు నారాయణరావు లేడు, టీ పార్టీ ఇచ్చాడు రా. ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే. వెళ్దాం పార్వతి. అదేమిటమ్మా, ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా? ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరాం. అవును. అవునులే, తినకుండా ఎలా వస్తారు గాని. పోన్లే, కాస్త కాఫీ అయినా తీసుకోండి. తీసుకోండి. తీసుకోరా. తీసుకోమ్మా. అలా చూస్తారేమిటండి? పాపం, ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి. అక్కర్లేదమ్మా, మా తాతయ్య గారు వెంటనే రమ్మని గౌరవించారు. అవునులే, మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే. అది కాదమ్మా, నాకంతా తెలుసమ్మా. అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా, మేము పెట్టలేక పొమ్మంటున్నావా? ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు. వస్తామమ్మా. అవునమ్మా, మీ పేరేమిటో చెప్పావే కాదు, బజారు పంపి చీర రేవుగా తెప్పిద్దామంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడైనా వస్తానండి. వెళ్ళొస్తాను. నేను రామదాసులు కాదురా, ఈ మాత్రానికి దిగులు పెట్టాను. ఎలాగో సర్దుకోవాలి. వస్తామండి. నిలబడ్డారే? ఇక్కడేం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా. ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళొస్తాను. ఏ, నేను వస్తాను. అబ్బే, మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చుకొస్తాను. ఇక్కడే. ఎవరు? నేనే తాతయ్య. ఓహో, ఏం మనవడా, మళ్ళీ ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు? పాత గొడవే తాతయ్య. పట్టాపి గారు అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకున్నాం. ఏమిటి, పెళ్లి కూడా అయిపోయింది? ఒరే అప్రాచ్యుడా,
నేను నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు? తాతయ్య, నీ తాతయ్య ఏనాడు చనిపోయాడరా? తాతయ్య, నిన్ను బస్తీకి పంపిన్నాడే నీ తాతయ్య చనిపోయాడరా? నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని నిలువునా లాసైపోయాడరా నీ తాతయ్య? పోరా పో. తాతయ్య, ఆవిడటు పుట్టింటికి కాక నేనిటు నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య? మాకింకా దిక్కెవరు తాతయ్య? నన్ను అడుగుతావేరా? ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధిని అడుగు, వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళని అడుగురా. పోరా తాతయ్య, పోరా తాతయ్య, పోరా. తల్లి లేని వాడిని చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే, మంచిదనుకున్న పని ఏదైనా సరే ధైర్యంగా చేయమని నువ్వే చెప్పావే తాతయ్య. అవన్నీ గుర్తుకు తెచ్చి ఇట్లా ఎందుకు రెచ్చగొడతావు? పోరా పోరా తాతయ్య, పోరా అవతలికి తాతయ్య, పోరా.